ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా చేసుకోవాలనిపించినప్పుడు 30 మినిట్స్లో రెడీ అయిపోయే బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై ప్రాసెస్ అంటే చెప్పేస్తాను. ఫస్ట్ బగారా రైస్ చేసుకుందాం. ఫస్ట్ పాట్ పెట్టేసుకొని గీ అండ్ నెయ్యి వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగాయ, బిర్యానీ ఆకు, ఇలాచి ఇవన్నీ వేసేసుకొని చక్కగా పచ్చిమిర్చి అండ్ సన్నగా చాప్ చేసుకుని ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకొని అది మగ్గిపోయేంత వరకు బాగా వేపుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత పుదీనాకు, కొత్తిమీర కడిగి పెట్టుకొని అది కూడా వేసేసుకొని మంచిగా వేపుకోవాలి. ఆ కొత్తిమీర, పుదీనాకు బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా వేపేసుకొని మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలన్నమాట. ఆ రైస్ వేసుకొని అది కూడా ఒక్కసారి ఆ నెయ్యిలో అండ్ ఆనియన్స్ అవన్నీ స్పైసెస్ అంతా రైస్కి పట్టే వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నానండి నేను. మీరు కూడా అలాగే పోసుకోండి. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మధ్యలో కలుపుకుంటూ ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చక్కగా మగ్గిపోతుంది. ఇలా పొడి పొడిలాడుతూ రైస్ రెడీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం ఒక స్టవ్ మీద చికెన్ కర్రీ అండ్ ఒక స్టవ్ మీద చికెన్ ఫ్రై పెట్టేసుకొని చక్కగా వేపేసుకోవచ్చు. చికెన్ కర్రీ చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలా సన్నగా చాప్ చేసుకోవడం వల్ల గ్రేవీ మంచిగా వస్తుందన్నమాట. ఇలా బాగా ఆనియన్స్ మంచిగా వేగిపోవాలి. బాగా వేపుకొని దానిలో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఎంత అంటే ఆయిల్ బయటికి తేలే వరకు వేపుకోవాలి. తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా వేపేసుకోవాలి. బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకుంటే దానిలో నుంచి వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. బాగా వాటర్తో ఉడికించుకొని తర్వాత 2 టమాటాస్ తీసుకున్నానండి నేను. 2 టమాటాస్ ప్యూరీ వేసేసుకోవాలి. అది కూడా మంచిగా ఇలా ప్యూరీ వేసేసుకొని మంచిగా దగ్గరగా ఆ టమాటాలంతా సాఫ్ట్గా మగ్గే వరకు కలుపుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత కలుపుకుంటూ మనం కారం ఇంకా గరం మసాలా వేసుకోవాలన్నమాట. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే కొంచెం కారం అండ్ ధనియాల పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా వేసేసుకొని మంచిగా ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది దగ్గరగా బాగా ఉడికిన తర్వాత స్పైసెస్ అన్నీ పట్టిన తర్వాత కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక్కసారి ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మంచిగా దగ్గరగా ఉడికించుకొని ఈ గ్రేవీ వస్తుందండి. ఇలా తిక్కగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము. చికెన్ ఫ్రై చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బోన్లెస్ చికెన్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై చేసుకొని దానిలోనే కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకొని దానిలో వాటర్ వచ్చి ఆ చికెన్ మొత్తం మంచిగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. అలా మగ్గేటప్పుడే కొంచెం కారం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడర్ అండ్ కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఈ ఆయిల్ బయటికి తేలిన తర్వాత కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ టైంలో వేసుకున్నాక. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై.